ఒక 26 ఏళ్ళ అబ్బాయి పేరు తరుణ్, బాగా చదువుకున్నాడు, జాబ్ తెచ్చుకొని మంచిగా ఫ్యామిలీని చూసుకుందాం అనే టైంకి ఒక చిన్న తప్పు పొరపాటు వల్ల ఈరోజు తన ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రాణం పోవటం అన్నది వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధాకరం, ఎంత దురదృష్టం. అంటే కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసే హక్కు మాత్రం మనకు లేదు కదా. అలా చేసిన వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్సే. వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి, ఉరి శిక్షలు పడాలి. మీలో చాలామంది నాకు మెసేజ్లు, కామెంట్లు చేశారు, ఈ విషయం గురించి మాట్లాడండి, ఈ విషయం గురించి మాట్లాడండి. మనం మాట్లాడదాం, తరుణ్ గురించి మాట్లాడదాం. దాంతోపాటు మనం లక్నోకి చెందిన ఉనైస్ ఖాన్ కోసం కూడా మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్. మీకు అర్థమైంది నేను మాట్లాడుతున్నప్పుడు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మన దేశంలో ప్రజెంట్ పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయితే అది ఖచ్చితంగా ఏదో ఒక కమ్యూనల్ ఇష్యూ అవుతుంది. ఒక సమాజానికి చెందిన వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, క్యాస్ట్ డిఫరెన్సెస్ వస్తున్నాయి. వీడు ఆ క్యాస్ట్, వీళ్ళు ఈ క్యాస్ట్, హైయర్ క్యాస్ట్, లో క్యాస్ట్ అని చెప్పి. పోనీ రెండు సమాజాలకు చెందిన వ్యక్తులు కొట్టుకుంటే మతం వస్తుంది. నువ్వు హిందూ ముస్లిం, క్రిస్టియన్ హిందూ, ఇవన్నీ పోనీ ఎన్ని కాదు అని అసలు ప్రాంతాలకి సంబంధం కొట్టుకుంటే మధ్యలో ప్రాంతం వస్తుంది. నువ్వు తెలుగు, తెలంగాణ, ఆంధ్ర, ఇలాంటివన్నీ సరే, అందరూ ఒకటే అనుకునే టైంకి భాష వస్తుంది. అంటే మన యుద్ధానికి మనం ఒక కారణం వెతుక్కుంటున్నామా, ఆ కారణాల వల్ల యుద్ధం చేసుకుంటున్నామా, కలిసి ఉండలేమా, ఎందుకు ఇన్ని సమస్యలు మనంతటా మనమే తెచ్చుకున్నాం? ఇందులో ప్రజలు తప్ప అంటే, నాకు ప్రజల కన్నా కూడా మన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులతో తప్పు అనిపిస్తుంది. ఒకళ్ళిద్దరు కాదు, అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి, అందరు రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు. ఆల్మోస్ట్ 90%. మీరు నన్ను తిట్టుకున్నా ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందు జస్ట్ అలా ఒక రీల్స్ అలా చూస్తుంటే మమతా బెనర్జీ గారి రీల్ వచ్చింది, బెంగాల్ సీఎం. అప్పుడు ఏమన్నారంటే, మేము మా పార్టీ టీఎంసీ మిమ్మల్ని కాపాడుతుంది, ఒక్క సెకండ్ వెనక మేము పక్క తప్పుకుంటే మిమ్మల్ని అందరిని వేసేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడ. ఇలాంటి భాషలు ఏ రాజకీయ పార్టీ సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తులు కాదు, గల్లీ లీడర్లో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఇచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు అవి ఎలా తీసుకుంటారు? ఒక ముస్లిం లీడర్ హిందువులన్నా, ఒక హిందూ లీడర్ ముస్లింనన్నా, క్రిస్టియన్స్ హిందువునన్నా, ముస్లింనన్నా, ఎవరిని అనుకున్నా కూడా ఆ మాటలంటున్న ప్రజలకి అది రెచ్చగొట్టినట్టు కాదా? వాళ్ళలో లేనిపోని విషయాన్ని నింపినట్టు కాదా? అందరూ తమ స్వార్థం కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వీఆర్ నాట్, మనది మతపరమైన దేశం కాదు. ఇప్పుడు చాలామంది హిందువులు ఈ సెక్యులర్ అన్న దాని నుంచి బయటకు వచ్చేసి హిందూ దేశం చేసేస్తాం, హిందూ రాష్ట్రం చేసేస్తాం అని మాట్లాడుతున్నారంటే ఇలాంటి భాషలే కారణం. చాలామంది ముస్లిమ్స్, కొంతమంది హిందూస్ మీద ఈ హేట్రెడ్ పెరగపోవడానికి కొంతమంది హిందూ రాజకీయ నాయకులు చేస్తున్న ఈ స్పీచ్లే కారణం. అలాగే ఈవెన్ క్రిస్టియన్స్ ఉన్న పాస్టర్స్ కూడా ఇలాంటి స్పీచ్లు చేస్తున్నారు. అలాగే హిందూ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అలాగే పండితుల పేరుతో ఈ క్రైస్తవులను దూషించటం మొత్తం అంతా. అంటే నేనేమనుకునేవాడిని అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇవన్నీ తగ్గుతాయేమో అనుకునేవాడిని ఇప్పుడు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. వరల్డ్ అంతా ఒక సైడు ప్రోగ్రెసివ్గా వెళ్తుంటే టెక్నాలజీ వైపు, మనం మాత్రం అదే కులం, అదే మతం, అదే ప్రాంతం, అయ్యే విభేదాల్లో ఉన్నాం. నాకు అంటే చిన్నప్పుడు చాలా గొప్పగా అనిపించేది భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి, ఇప్పటికీ కొన్నిసార్లు చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని లాంగ్వేజెస్, ఇవన్నీ ఉండటం వల్ల మనందరం ఎప్పటికీ ఒక త్రాటి మీదకి రాలేమేమో అనిపిస్తుంది. మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం ఉండిపోవడానికి ఏ కారణం? వేరే విషయాల మీద మనం మాట్లాడుకోకుండా ఏదైనా ఇదే సోది అనుకోకండి, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. మనం ఎప్పుడు ఒక గొడవ అయితే దాని వెనకాల ఉన్న కారణాలు చూస్తే, ఏదైనా వైరల్ అయిన గొడవ అయితే మాత్రం దాని వెనకాల ఉన్న కారణాలు ఇవే ఉంటాయి. మతం డిఫరెన్స్ ఉండటం రెండు వర్గాల మధ్యలో, లేదంటే కులం డిఫరెన్సెస్ ఉండటం, లేదంటే ప్రాంతం డిఫరెన్సెస్ ఉండటం. ఆలోచించండి, అయ్యే వైరల్ అవుతాయి. తరుణ్ చనిపోయినట్టే ఇంకో అతను కూడా చనిపోయాడు, అదంత వైరల్ అవ్వాల. ఇక్కడ మతం డిఫరెన్స్ ఉంది, అక్కడ కూడా ఉంది కులం. ఇక్కడ చనిపోయిన ఒకడు కూడా దళితుడే, అక్కడ దళితుడే. వైరాలిటీకి రీజన్స్ ఏంటంటే, ఇక్కడ మతం అన్నది ఎక్కువ ఐకాచింగ్. మీడియా వాళ్ళకి కానీ, మనం వీడియోలు చేసుకోవడానికి కానీ, దేనికైనా సరే. ఎవరైనా హట్ అవుతుంటే ఐఎమ్ సారీ, బట్ నాకు అయ్యే ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి. సరే, ఏమైంది తరుణ్కి? ఏమైంది అసలు? ఇష్యూ ఏంటి? నిజంగానే ఇది ఒక కమ్యూనల్ ఇష్యూవా, లేదంటే పాత కక్షలా, లేదంటే ఇరుగు పొరుగు గొడవలా, ఏంటి అని చెప్పి నేను కనుక్కున్నాను. అంటే అక్కడ ఢిల్లీ ఏరియాలో నాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో మ్యాటర్ ఏంటంటే, ఇది ఒక కమ్యూనల్ ఇష్యూ మాత్రమే. అంటే కమ్యూనల్ ఇష్యూ 100% కమ్యూనల్ ఇష్యూ కాదు. ఇది ఇరుగు పొరుగు గొడవలు,
చాలా దశాబ్దాల నుంచి ఆ రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న గొడవలు. సో ఏమైంది ఏంటంటే మార్చి 4వ తారీఖున హోలీ పండుగ రోజు ఈ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్కి చెందిన జేజే కాలనీలో రాత్రి అరౌండ్ 10:30కి ఒక పాప 11 ఏళ్ల చిన్నారి తన ఇంటి టెర్రస్ నుంచి ఒక వాటర్ బెలూన్, ఆ హోలీ రంగులతో ఉన్న వాటర్ బెలూన్స్ మీకు తెలిసే ఉంటే అది వేశారు కిందకి. ఎవరికి? అక్కడ వాళ్ళ నాన్న ఎవరో ఉంటే తన మీదకి, వాళ్ళ చుట్టాల మీదకి, నాన్న మీదకి, ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైతే అదేం జరిగిందంటే పక్కన ఉన్న ఒక ముస్లిం మహిళ ఎవరైతే ఉన్నారో పక్కింటికి చెందిన వాళ్ళు బుర్కా ధరించి ఉన్నారు, ఆవిడ మీద పడింది. ఆవిడ మీద పట్టడమో, అది పక్కన పెట్టి రంగు నీళ్ళు చల్లటం, రంగు నీళ్ళు తన మీద పట్టడం ఏదో జరిగింది. దానితో ఆవిడ కొంచెం బాగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఘర్షణ జరిగింది, గొడవ జరిగిన తర్వాత అక్కడ ఆ తరుణ్ వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన దాని ప్రకారం, మీడియాకి ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవిడకి సారీ చెప్పారు, ఎందుకంటే రంగు పడకూడదు, సో ఓకే సారీ చెప్పారు. ఈవెన్ 11 ఏళ్ల పాపతో కూడా సారీ చెప్పించారు. కానీ వాళ్ళు అక్కడే ఘర్షణకి దిగారంట. దిగిన తర్వాత వీళ్ళందరూ సారీ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అరౌండ్ మళ్ళీ 1 అవర్ ఆగిన తర్వాత ఏమైందంటే గొడవ జరిగిన కొద్దిసేపటికి తరుణ్ కుమార్ తన ఫ్రెండ్స్తో హోలీ ఆడుకొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. తరుణ్ ఏం చేస్తున్నాడు ఏంటంటే ఒక ఇంటీరియర్ డిజైనింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్లో ఏదో కోర్స్ చేస్తున్నాడు. సో దాని తర్వాత జాబ్ చేద్దాం, ఢిల్లీ గురుగాంలో జాబ్ చేద్దాం అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే తరుణ్ బైక్ పార్క్ చేసి వచ్చాడో తన ఇంట్లో లేడు, తన కజిన్ వీళ్ళకి చుట్టాలు ఒక 30 నుంచి 40 మంది కర్రలతో రాడ్లతో ఎవరైతే పక్క ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో ముస్లిమ్స్ ఫ్యామిలీ వాళ్ళు తరుణ్ మీద దాడి చేశారంట. సరే, తరుణ్ మీద దాడి చేశారు. ఇనప రాడ్లు, కర్రలు, హాకీ స్టిక్స్ అన్నిటితో ఇటుకలతో తరుణ్ చితకబాదారు. సో అక్కడ తరుణ్ ఆ గొడవను ఆపడానికి వచ్చిన దీనికి వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళే వచ్చి తరుణ్ మీద దాడి చేయడం అన్నది వీడియో ప్రూఫ్స్లో నిజంగా కనిపిస్తున్నాయి. ఎవరో వీడియో తీశారు, కెమెరాస్ ఉన్నాయో కానీ. సో అక్కడ తరుణ్ వాళ్ళ తాత మాన్ సింగ్ గారు, బాబాయ్ రమేష్, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు చాలామంది వచ్చి ఆపడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళకు కూడా గట్టిగానే దెబ్బలు తగిలినాయి. తర్వాత తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే నెక్స్ట్ రోజుకి తరుణ్ చనిపోయాడు. అంటే ఒక మనిషి ప్రాణం తీసేలాగా విచక్షణరహితంగా కొట్టారు ఆ మనిషిని. పోనీ ముసలోడో ఎవరైతే పోనీలేదు 2 దెబ్బలు కనుకోవచ్చు. 26 ఏళ్ల కుర్రాడి మీద మీరు ఎంత తీవ్రంగా గాయపరచకపోతే ఆ మనిషి వితిన్ 24 అవర్స్లో చనిపోతాడు చెప్పండి. ఆల్మోస్ట్ స్పాట్ డెడ్ అయి ఉంటుంది. ఎంత గొడవలున్నా ఏదైనా సరే ఇంత దారుణమా? సరే, నెక్స్ట్ ఏంటంటే ఇదంతా మనం చూసినప్పుడు, మనం విన్నప్పుడు, ఆ ఫస్ట్ 2 days 3 days మనం విన్నప్పుడు నాకేమనిపించింది, ఓకే వాటర్ హోలీ పండగ దీనికే రీజన్ అనుకున్నా. కాకపోతే పోలీసులు ఎప్పుడైతే దర్యాప్తు చేశారో వాళ్ళకు ఒక సంచలన నిజం బయటపడింది ఏంటంటే ఈ 2 కుటుంబాల మధ్య 50 ఏళ్ళుగా వీళ్ళిద్దరూ పక్కపక్కనే ఉంటున్నారంట. వీళ్ళిద్దరూ కూడా రాజస్థాన్కి చెందిన వాళ్ళే, అక్కడి నుంచి వచ్చారు. వీళ్ళ మధ్యలో కొన్ని దశాబ్దాల నుంచి చెత్త వేయటం, వాటర్ గొడవలు, పార్కింగ్ గొడవలు, 2 పక్కపక్కన ఇరుగు పొరుగు మధ్యలో ఎలాంటి గొడవలు ఉంటాయి అలాంటి గొడవలు ఈ 2 కుటుంబాల మధ్యలో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయంట. ఇన్ఫ్యాక్ట్ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్న వీడియో చూశాను నేను. ఆయన ఏం చెప్తారంటే ఇది పూర్తిగా మతపరమైన గొడవ కాదు. సో దెర్ ఇస్ ఎ పాయింట్, అంటే కొంచెం శాతం ఉంది, మతపరంగానూ ఉంది, బట్ పూర్తిగా మతపరమైన గొడవ కాదు. ఇలాగే 12 ఏళ్ల క్రితం కూడా హోలీ పండుగన ఇలాగే గొడవ పడ్డారంట, ఒక డికేడ్ బ్యాక్. వీళ్ళ మధ్యలో తరచుగా ఇలాంటి గొడవలు అవుతూ ఉన్నాయి. బట్ ఇదేంటి అంటే పాత కక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటర్ బెలూన్ రూపంలో ఈ టైంకి బయటపడ్డాయి. సరేనా? దాంతోపాటు దీని తర్వాత ఏమైందంటే ఇదంతా ఒక సైడ్ స్టోరీ మనం 2 days విన్నాం. దాని తర్వాత ఈ మధ్య మొన్న నుంచి ఆ ఫ్యామిలీకి చెందిన ఒక ఆవిడ వచ్చి మాట్లాడుతున్నారు బయటికి. బెలూన్ వేసింది పాప కాదు, బెలూన్ వేసింది ప్రిన్స్ అనే వ్యక్తి అది అని చెప్పి, అలాగే ఆవిడ ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆవిడ్ని మోలెస్ట్ చేశారని, ఈటీస్ చేశారని చెప్పి అదని ఇదని. సో అక్కడ మహిళ ప్రశ్నించినప్పుడు తరుణ్ కుటుంబ సభ్యులు ఆవిడతో గొడవ పడ్డారని ఆ అమ్మాయి ఏం చెప్పారంటే మీడియా కానీ ఎవరు కానీ అందరూ కాయిన్కి ఒక సైడ్ చూపిస్తున్నారు, ఒక సైడ్ మాట్లాడుతున్నారు, మా సైడ్ స్టోరీ కూడానండి, మా సైడ్ కూడా పెట్టట్లేదని చెప్పి. సో మనం ఆ సైడ్ స్టోరీ కూడా ఆవిడ మాట్లాడుతున్నది నేను మీకోసం చెప్తున్నా. సో ఆమె సోదరుడు తరుణ్ వాళ్ళు కర్రలతో ఇదంతా జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత వీళ్ళు కర్రలతో దాడి చేశారంట. అలాగే వాళ్ళు కూడా వచ్చి తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా ఇనపరాడ్లు వాటితో దాడి చేశారు. సో రెండు కుటుంబాలు ఒకరికొకరు దాడి చేసుకున్నాయి. నెక్స్ట్ తరుణ్ రాడ్తో కొట్టిన దెబ్బలకు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న రిజ్వాన్ బాయ్కి ఆయన కూడా స్పృహ తప్పి పడిపోయారు. ముజఫర్ అనే వ్యక్తి ఆయన కూడా స్పృహ తప్పి పడిపోయారు. మా వాళ్ళు కూడా తీవ్ర గాయాలు తగిలి, బట్ మా వాళ్ళు కనీసం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకోనికుండా డైరెక్ట్గా అరెస్ట్ చేశారని చెప్పి ఇది కాయిన్కి ఇంకో సైడ్ స్టోరీ ఉంది. మమ్మల్ని ఇలాగ యూటీస్ చేశారు, మోలెస్ట్ చేశారు, ఇలా వెళ్తా ఉంటే ఇది ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇది లాస్ట్ 2 days నుంచి వస్తున్నది. అయితే దీనికి కొంతమంది ఏమంటారంటే ఇది ఒక ఫాల్స్ ప్రాపగండా అంటారు, ఎందుకంటే ఇష్యూని కవర్ చేసుకోవడానికి కాబట్టి ఇలా చెప్పారని చెప్పి. ఇది రైటా రాంగ్ అని చెప్పి మనం సింపుల్గా కామెంట్ చేసి వీడియోలో చెప్పేసే మ్యాటర్ కాదు. ఇది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. బట్ ఏదైనా సరే ఈ గొడవ జరిగిన తర్వాత ఏమైంది, ఇందులోకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, నెక్స్ట్ బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు.
ఎంటర్ ఏం చేశారు, ఆ ఇంటి మీద దాడి చేశారు. ఎప్పుడైతే తరుణ్ చనిపోయాడో ఆ ఇంటి మీద దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న సామాన్లు లూటీ చేశారంట, అక్కడ ఉన్న వెహికల్స్ తగలబెట్టేశారంట. సో దాని తర్వాత అదే ఉత్తమ్ నగర్ ఏరియాకి చెందిన మెట్రో స్టేషన్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర గట్టిగా ధర్నాలు చేశారు. ధర్నాలు చేయడం వల్ల ఏమైందంటే పోలీసులు ఇంకా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ని పిలిపించారు, బందోబస్తు పెట్టారు. దాంతోపాటు యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజలు వెనక తగ్గకపోవడంతో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్తో ఆ ఇంట్లో 3 అంతస్తులు ఇల్లు ఉంది ముస్లిం వాళ్ళకి. సో 3 అంతస్తుల ఇంట్లో కొంత భాగాన్ని అది మీరు రాంగ్గా కట్టుకున్నారు, పర్మిషన్ లేదు అన్న విధంగా చెప్పి బుల్డోజరు వీటితో కూల్చేశారు, అంటే కొట్టేశారు. అక్కడ ఆ పార్ట్ వరకు కొట్టేశారు. ఇక్కడ నాకు విషయం చెప్పండి, ముస్లిమా హిందూ అని పక్కన పెడితే ఒక గొడవ జరిగింది, ఒక మనిషి ప్రాణం పోయింది. ఖచ్చితంగా దానికి కారణమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రయత్నించాలి. పోలీసులు ఇందులో గట్టిగా ఆ కేసు అనేది ఫైల్ చేయాలి, సరేనా? అయితే ఆ ఛార్జ్ షీట్ అన్నది రాయాలి. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే ఇల్లును కూల్చటం ఎందుకు? అంటే వాళ్ళు రూల్స్కి అతిక్రమంగా కట్టారు అని అనుకున్నా ఇప్పుడు ఎందుకు కూల్చాలి? ఇంకా రాజ్యాంగం దేనికి, కోర్ట్స్ దేనికి? అది హిందువా ముస్లిం అని పక్కన పెట్టిన వాళ్ళకి మంచిగా అయిందని చెప్పి కొంతమందికి వాళ్ళు ఇగో సాటిస్ఫై అవుతుంది. తరుణ్ చంపేశారు కాబట్టి వాళ్ళకి మంచిగా అయిందో, వాళ్ళు ఇల్లు కూల్చేశారని ఇగో సాటిస్ఫై అవుతుంది. కానీ రాజ్యాంగం మనం ఒకటి రాసుకున్నాం కదా, కోర్ట్స్ అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు, ఇంకొక ఆవిడ మాట్లాడుతా చెప్పింది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువు ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, తప్పు ఎవరు చేసినా పెద్దవాళ్ళలో చాలా తప్పులు జరుగుతున్నాయి. అయితే చిన్నపిల్లల మీద ఈ సంఘటన వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? వాళ్ళు ఎటువంటి ద్వేషాన్ని పెంచుకుంటారు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడి ఉరిశిక్ష పడేలా ప్రయత్నించి ఉరిశిక్ష వేయాలి, కానీ పోనీ ఇల్లు కూల్చేసి అప్పటికప్పుడు ప్రజల ఈగోని సాటిస్ఫై చేయాలా? ఇంకా ప్రతిసారి ఇలాంటి కమ్యూనల్ క్లాష్ అయితే ఏ వర్గం ఎక్కువగా ఉండి ధర్నాలు ఇవన్నీ చేస్తే ఆ వర్గానికి సంబంధించి చర్య తీసుకొని పక్కన కూల్చేస్తారా? ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఇటు సైడ్ చనిపోయింది ఒక హిందూ యువకుడు కాబట్టి ముస్లింది కూల్చేశారు. రేపు బెంగాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, టీఎంసీ గవర్నమెంట్ ఉంది. ఇట్లాగే ముస్లిమ్స్ ఏదైనా ఇచ్చేస్తే హిందూ వాళ్ళ ఇల్లు కూల్చేస్తారా? ఇప్పుడు ఇది న్యాయం అంటే మళ్ళీ అది న్యాయం అని మాట్లాడాలి. మనం రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి దాన్ని గౌరవించాలి, చట్టాలు చేసుకున్నాం, కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గౌరవించాలి. సో దాని ప్రకారం కేసు ఫైల్ చేసి దానికి ప్రకారం ముందుకెళ్ళి వాళ్ళకి శిక్ష పడేలా ప్రయత్నించాలి. కానీ ఇదేంది ఇది ఇల్లు కూల్చేయటాలు ఇవన్నీ, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎవ్వరికి జరిగినా కరెక్ట్ కాదు ఇది. నెక్స్ట్ ఇది ఈ కేసుకి సంబంధించింది. సో తరుణ్ అలా చనిపోయారు. అయితే ఇక్కడ మనం ఇంకో కేసు కూడా మాట్లాడుకోవాలి. ఉనైస్ ఖాన్ లక్నోకి చెందిన 13 ఏళ్ళ పిల్లాడు, ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి తిను ముస్లిము, వాళ్ళు హిందూస్, వాళ్ళతో పాటు బయటికి వెళ్ళాడు. కట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది, ఏంటి అంటే హాస్పిటల్లో ఉన్నాడు, ఒకసారి రండి అని. వెళ్ళి చూసుకునేప్పటికి చనిపోయి ఉన్నాడు. కరెక్ట్గా నుదిటి మధ్యలో బుల్లెట్. ఒక కాంట్రాక్టర్కి చెందిన ఫ్యామిలీ ఎవరైతే పిల్లడి బర్త్డే ఉందో తీసుకెళ్లారో వాళ్ళకి కొద్దిగా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అయితే ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత, దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే ఫైర్ చేశారో ఆ పిల్లని ఈవెన్ జునైల్ హోమ్ కూడా పంపించారు. అయితే చెప్పింది ఏంటంటే యాక్సిడెంటల్గా ఫైర్ అయిపోయింది గన్ అని చెప్పి. కొద్దిగా లాజిక్గా ఆలోచించండి. ఎక్కడైతే మనం ఎట్లా లాజిక్స్ ఆలోచించామో ఇక్కడ కూడా ఎంత యాక్సిడెంటల్గా ఫైర్ అయితే ఇట్లా నుదుటి ఇలా మధ్యలో తగులుతుందా బుల్లెట్ అన్నది? జస్ట్ మనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశామా, లేదంటే ఇదే నిజమా? ఉనైస్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా నిజం తెలుసుకోవాలని ఉంటుంది కదా, తన కొడుకు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఏం జరిగింది అన్నది. యాక్సిడెంటల్ డెత్ అయితే ఇంత సెంటర్లో ఎలా? వాళ్ళకు కూడా ట్రూత్ తెలుసుకోవాలి కదా. ఇలాంటివి నేను 2 రోజుల నుంచి హానెస్ట్గా ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నా. నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నానంటే మన దేశంలో ప్రజెంట్ ఇలాంటివి రోజుకొకటి జరుగుతుంది. అక్కడ క్రిస్టియన్ని చంపేస్తారు, ఇంకో చోట ఎక్కడ ముస్లిం చంపేస్తారు, ఇంకో చోట ఎక్కడ హిందూని చంపేస్తారు. మనం దీని మీద మాట్లాడటం మొదలు పెడితే ఇది ఎప్పటికీ ఆరని అగ్నిగుండం. రోజుకి 2 మినిమం ఇవే మాట్లాడాల్సి వస్తుంది. తరుణ్ గురించి మాట్లాడితే ఉనైస్ కోసం ఎందుకు మాట్లాడాలి, ఉనైస్ కోసం మాట్లాడామనుకోండి ఇంకొక హిందూ ఢిల్లీలో ఇంకొక దళితుని చంపేశారు, దానికోసం ఎందుకు మాట్లాడాలి, దానికోసం మాట్లాడాలనుకోండి ఇక్కడ ఏదో ఆవుల్ని బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తారని చెప్పి ఇంకో ముస్లింని చంపేశారు, దానికోసం ఎందుకు మాట్లాడాలా, అవి మాట్లాడితే తిరుమల తిరుపతి దేవస్థానం గీ కోసం ఎందుకు మాట్లాడాలా, ఆయన చైర్మన్ బిఆర్ నాయుడు గారి కోసం ఎందుకు మాట్లాడాలా, ఇవే సర్క్యులేట్ అవుతున్నాయి. అవి మాట్లాడకపోవటం అదొక నేరంలో అయిపోతుంది.
ఈ మాట్లాడుతుంటే ఇంక ఎంతసేపు అదొక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉండట్లో ఎక్కువసేపు మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే ఇంకా ద్వేషాలు అంటే మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. అందరూ దీని గురించే మాట్లాడటం వల్ల ఇంకొంచెం ద్వేషం పెంచినట్టు ఉంటుందేమో అన్నది ఎక్కడో సైడ్ నాకు లాగుతూ ఉంది. మాట్లాడటానికి నాకేం భయం లేదు. ఏం చేస్తారు, నాకు అనిపించిందే చెప్తాను. నేను మనిషినే కదా, ఎక్కడ ఏదో పాయింట్లో రైట్ ఉంటాను కదా, మూర్ఖుణ్ణి కాదు కదా. అనేది ఏంటంటే తెలుసు కదా సమాజం నాకు ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పి. నేను మా చిన్నప్పుడు మేము ఉన్నది అద్దెకుండే వాళ్ళం ఒక క్రిస్టియన్ ఇంట్లో. తర్వాత మేము అద్దెకున్న చోట ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఇటు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, ఇటు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. తర్వాత మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా హిందూస్, ఇంక మామూలు మా ఇంట్లో అలా అనమాట. సో నేను అన్నిటిని చూశాను చిన్నప్పటి నుంచి. నేను సండే స్కూల్స్కి వెళ్ళేవాడిని, మసీదుకి కూడా వెళ్ళాను నేను. సో నాకు తెలుసు. సో భయమేమి లేదు. ఎంతసేపు ఇంక ఇదే ఏం మాట్లాడతాం, దానివల్ల ఏం సాటిస్ఫై చేయగలం? ఇది సెక్యులర్ కంట్రీయే, దీన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. ఎన్ని గొడవలు జరిగినా, ఏ గవర్నమెంట్ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా ఈ రాజ్యాంగంలో ఈ సెక్యులర్ కంట్రీని మార్చేసి దీన్ని ఒక వేరే దేశంగా చేయలేరు. సో మనం అందరం అన్ని మతాల వల్ల ఆలోచించాల్సిన విషయం ఇది. అందరూ ఎలా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని ఆలోచించాలి తప్పితే ఇలా విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయటం కానీ, లేదంటే విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలా పనులు చేయటం కానీ. కొంతమంది పిల్లలు మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే భయంగా ఉంటుంది. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు ఏంటి అని చెప్పి. ఈ దేశం మాది కాదంటున్నారు, వందే మాత్రం పాడమంటున్నారు. ఇంకో సైడు ఇటు సైడ్ కూడా కొంతమంది అవతల వాళ్ళని రెచ్చగొట్టేలాగా మతాలను కించపరుస్తా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆగాలి ఇది. ఎప్పుడు ఆగిద్ది? సరిగ్గా ఎడ్యుకేషన్ చేస్తే ఆగుతుంది. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, చదివించండి, ఈ మతాలకు దూరంగా ఉంచండి. మన మతాన్ని ఎప్పుడైనా సరే మనం గౌరవించాలి. మేము ఉదయం లేసాక దేవుడికి దండమే పెట్టుకుంటాం, కానీ మతం మనకి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే. బియాండ్ దట్ వెళ్ళామంటే అది ఉన్మాదంగా మారిపోతుంది. అలా జరగకూడదు. అలా జరగకుండా చూసుకోండి. లేదంటే ఇది ఇంక వచ్చే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల్లో ఇది తగ్గడం పక్కన పెడితే ఇది ఇంకా పెరిగిపోయి ఇంకా ఇయే ఘర్షణలతో మనం ఇలా కొట్టుకుంటూ ఉంటాం. సామాన్య ప్రజలు, రాజకీయ నాయకులు హ్యాపీగా ఉంటారు. అందరికీ ఇంకా ఈ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం బెస్ట్, ఈజీ కదా అది. మారాలి. మనం అది వదిలేసి మన పని మీద మనం ధ్యాస పెట్టుకుంటే మొత్తం మారుతుంది. ఒక ఉత్తమమైన సమాజాన్ని నిర్మించగలం. కొంతమంది అన్ని మతాలను కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల మనం విద్వేషం పెంచుకోవటం, ద్వేషం పెంచుకోవటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇది ఈరోజు రేపటితో అయిపోయేది కాదు. ఇది మనందరం కలిసి ఉండాల్సిందే. మన పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండాల్సిందే. అది మారబోదు. సో ప్రేమను పెంచుతారా, ద్వేషాన్ని పెంచుకుంటారా, మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తారు, మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.